అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణయపత్తు 143 ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి రోటీ, చపాతీ, పులావ్, బిర్యానీ, పూరి వీటన్నిటిలోకి చాలా బాగుంటుందన్నమాట. ఎంతో ఎమ్మీగా ఉండే ఆలుగడ్డ చికెన్ కర్రీ అన్నమాట. చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోరు అనేది ఊరుతుంది కదా. అయితే ఇంక దీన్ని ఎలా చేయాలో చూద్దామా. బాండిల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగానే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసుకొని, కొంచెం చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, యాలకులు ఇలా వేసేసుకోండి. ఇప్పుడు దీన్నంతా మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, నేనైతే టమాటా మిశ్రమాన్ని వేసే క్లిప్పు తీసాను అనుకున్నాను, కానీ మర్చిపోయాను. మనం ఆనియన్ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా అనేది మిక్సీ పట్టేసుకొని దాన్ని ఇలా వేసుకొని దీన్ని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు రెండింటిని బాగా కలబెట్టేసి దీన్నంతా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించండి. టమాటో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం మసాలా పొడులు వేసుకుందాం. నేనైతే 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మిరియాల పొడి అండ్ పసుపు, కొంచెం జీలకర్ర, అలాగే ఇది వచ్చేసి ఎల్లో కలర్లో ఉండేది అది మద్రాస్ కర్రీ పౌడర్ అనమాట. ఈ పొళ్ళన్నీ ఇందులో వేసేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా బాగా కలబెట్టేసి బాగా మసాలా అనేది ఉడికి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి పైకి వచ్చేంత వరకు మసాలా అనేది ఉడికించుకోండి కలబెట్టుకుంటూ. చూడండి, మసాలా అంతా ఉడికి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి పైకి తేలిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెను, అలాగే ఒక పెద్ద సైజు బంగాళాదుంప తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసి అలా వదిలేసేయండి. మూత తీసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ అనేటివి వేసుకున్నాం. నేనైతే వేడి నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసి మూత పెట్టేసుకొని ఇంకా కర్రీ అనేది ఉడికించుకోండి. కర్రీని ఒకసారి మూత తీసుకొని కలబెట్టుకొని చూద్దాం. మొత్తానికైతే దగ్గర పడడానికి వచ్చిందనమాట. ఇంకొక 10 మినిట్స్ అలా ఉడికించుకుందాం. చూడండి, ఫైనల్ అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా కలబెట్టేసుకోండి. ఇంకా మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోండి. ఇప్పుడు ఫైనల్ అయితే ఎంతో ఎమ్మీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిందనమాట. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి, ఫైనల్ అయితే మన ఎంతో ఎమ్మీగా ఉండే ఆలుగడ్డ చికెన్ కర్రీ అనమాట. ఇది ఎందులోకైనా చాలా బాగుంటుంది అనమాట. అలాగే సంగట్లకు కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రమే మర్చిపోవద్దే, అలా మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.